హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 7 అక్టోబర్ 2025 మంగళవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? ఫార్మాలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఔషధ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పనున్న దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ. చూడండి, ఇది ఔషధ ఉత్పాదక కంపెనీ. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన. తెలంగాణలో ఫస్ట్ టైం అంటే ఇండియాలోనే ఫస్ట్, అది కూడా తెలంగాణలో. నెక్స్ట్, బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ. హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఎలా? వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. హైకోర్టుకే వెళ్ళి ఉండాల్సిందన్న 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. బీసీలకు దక్కే 55,000 పదవులను అడ్డుకోవద్దు. నెక్స్ట్, గ్రీన్ పీతో ఈవీ డిపోలు. హైదరాబాద్ రోడ్లపై ఆర్టీసీ ఈవీ బస్సులు. టికెట్లపై కనిష్టంగా ₹5 నుంచి గరిష్టంగా ₹10. బంగారం తగ్గేదేలే, ఒకే రోజు ₹2,700 జంప్. 10 గ్రాముల ధర 1.23 లక్షలు. 7,400కు పెరిగిన వెండి ధర. నెక్స్ట్, వైద్యశాస్త్రం 3కి నోబెల్. రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు విశిష్ట గుర్తింపు. మేరీ ఈ బంక్రోవ్, ఫ్రాయిడ్ రామ్స్డెల్, డాక్టర్ షికోమ్ సకాగుచికి ఉమ్మడిగా బహుమతులు. నోబెల్ కమిటీ ప్రకటన. ముగ్గురికి నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ఏడాది మొదట నోబెల్ బహుమతిని వైద్య శాస్త్రానికి ప్రకటించారు. చూడండి, ఇలాంటివి గుర్తు పెట్టుకోండి. ఈ ఏడాది ఎవరికి? వైద్య శాస్త్రానికి. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతులు ప్రకటించారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఏ వారం ఏమి ప్రకటించారు నోబెల్ బహుమతులని? నెక్స్ట్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మెమోరియల్ ప్రైజ్ విజేతను ఈ నెల 13న ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 10న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన 3 సైంటిస్టులకు ఉమ్మడిగా $1.2 మిలియన్ అంటే 10,005 కోట్లకు పైగా అందజేస్తారు. వారు ఆ సొమ్ము సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, విజేతలకు ఒక్కొక్కరికి 18 క్యారెట్ల బంగారు పథకం లభిస్తుంది. నెక్స్ట్, శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు వరద. జలాశయ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక వరద. బీహార్లో మోగిన నగారా. ఎక్కడ? బీహార్లో. నవంబర్ 6, 11 తేదీలో పోలింగ్. 14వ తేదీన ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్గా అభివర్ణించిన సిఈసి. సంప్రదాయ ముసుగు బుర్కాలోని మహిళను అంగన్వాడీ సిబ్బందితో తనిఖీ చేయిస్తామని వెల్లడి. జూబ్లీహిల్స్ సహా 8 నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు. జూబ్లీహిల్స్లో పోటాపోటీ, ప్రధాన పార్టీలు సమాయుత్తం. మళ్లీ గెలిపే లక్ష్యంగా
నెక్స్ట్ రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్. వైద్య రంగంలో బ్రాంకో రాన్స్ డెల్ సకాగుచి త్రయానికి పురస్కారం. 2 దశల్లో బీహార్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. నవంబర్ 6న మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా శుద్ధీకరణ. రాష్ట్రంలో 69 లక్షల పేర్లు తొలగించారు. అన్ని ఎన్నికలకు తల్లి లాంటిది బీహార్ ఎన్నికలు. చూడండి, ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడి. ఇక దేశమంతటా ఎస్ఐఆర్, తొలిసారిగా ఈసీఐ నెట్. నెక్స్ట్ ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా బీహార్ ఎన్నికల్లో ఈసీఐ నెట్ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కి పైగా యాప్లను ఒకే వేదికపై తీసుకొస్తూ ఈసీఐ నెట్ను రూపొందించారు. ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది మదర్ ఆఫ్ ఆల్ యాప్స్, ఈసీఐ. నెక్స్ట్ భారత్కు మరిన్ని S-400 వ్యవస్థలు. రష్యాతో చర్యలు ప్రారంభించిన రక్షణ వర్గాలు. పుతిన్ ఇండియా పర్యటనకు ముందే డీల్ ఖరారయ్యే ఛాన్స్. నెక్స్ట్ ఆర్బీఐకి కొత్త లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త లోగో వచ్చింది. దాన్ని ఎవరు ఆవిష్కరించారు? సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 12 వరకు వారోత్సవాలు. దక్కన్ క్వీన్ @93. హైదరాబాద్ ఇప్పుడంటే పలు రకాల బస్సులు తిరుగుతున్నాయి. వారి నగర రోడ్లపై నడిచిన తొలి బస్సు ఏంటో తెలుసా? ఆల్బియన్. ఆల్బియన్. 93 ఏండ్ల అయినా ఇది ఇప్పటికీ పరుగులు పెడుతుంది. ఈ బస్సును దక్కన్ క్వీన్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఉప్పల్లోని జోనల్ వర్క్ షాప్లో ఉంది. ఇది ఇక మున్సిపల్ ఎన్నికలు. నెక్స్ట్ ఏంటి? మున్సిపల్ ఎన్నికలు. ఓఆర్ఆర్ లోపలివి మినహా మిగతా చోట్ల నిర్వహణకు కసరత్తు. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది కదండి. కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.